మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ పృథ్వీరాజ్ గారు. సో పృథ్వీ గారు, స్టాక్ మార్కెట్ అని నిజంగా అందరికీ స్టాక్ మార్కెట్ అనే పదం మాత్రం చాలా చక్కగా తెలుసు. బట్ దీని గురించి పూర్తిగా తెలిసి ఇందులోకి దిగి సంపాదించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరు ఎక్కువ మంది దీన్ని ఒక అవేర్నెస్ గా తీసుకొని, అంటే మనం కొంచెం డబ్బులు సేవింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు స్టాక్ మార్కెట్ లో ఎంతమంది ఇన్వెస్ట్ చేసిన స్టేట్ ఎక్కువ ఏది ఉందంటారు? రాధగారు, ఇప్పుడు ఒక మాట మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. స్టాక్ మార్కెట్ రెగ్యులర్గా వ్యాపారం చేసుకునేవాళ్ళు, అంటే స్టాక్ మార్కెట్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి వ్యాపారం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే నువ్వు ఏం చేస్తావు, నీ స్టాక్ మార్కెట్ చేస్తావు అనేవాడు ఉద్యోగస్తుడు కాదు, ఎవడు మనకు కనపడరు. ఇట్స్ ఎన్ ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పచ్చు, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్, ఆల్టర్నేటివ్ బిజినెస్ అని చెప్పచ్చు. అంటే ఈ సాఫ్ట్వేర్ సెక్టర్లో ఉన్నవాళ్ళు కానీ, గోల్డ్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళు ఎక్కువ దీనికి ఇన్వెస్ట్మెంట్ అనేది దీంట్లో పెడతారు. స్టాక్ మార్కెట్లో రకరకాలు ఉంటాయమ్మా. మళ్ళీ మెటల్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి, అండ్ వాట్ వి కాల్ డైరెక్ట్ మార్కెట్ అండ్ ఇండైరెక్ట్ మార్కెట్ చేసేవాళ్ళు, ప్రీమియం షేర్స్ కొనేవాళ్ళు, రకరకాల సెక్టర్స్ ఉంటారు. ఏదైనా సరే హౌస్ హోల్డ్ ఇండస్ట్రీ కింద చెప్తారు, అంటే ఇంట్లో కూర్చొని చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. భారతదేశంలో 20% ఈ స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా కానీ పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉన్నారమ్మా. అంటే 160 కోట్ల మందిలో మనకి దగ్గర 20-30 కోట్ల మంది జనాభా దీని మీద పెట్టుబడి పెడతా ఉంటారమ్మా. కంపేర్ టు అదర్ కంట్రీస్ మన ఇండియా తక్కువే అని చెప్పచ్చు. కానీ ఇది గ్రాఫ్ పెరుగుతుంది, రోజు రోజుకి తగ్గట్లేదు, విపరీతంగా పెరుగుతుంది. ఒక అనాలిసిస్లో నేను ఎక్కడో రఫ్ అనాలిసిస్ ఒకటి చూశాను, 50% వచ్చేటువంటి ఛాన్స్ ఇండియాకి ఎక్కువ ఉంది అని అన్నారు. దిస్ ఈజ్ ఆల్సో డెవలప్డ్ కంట్రీకి అయ్యేటువంటి సూచన కింద చెప్పచ్చు. ఇన్వెస్టర్స్ మీద, అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ మీద మాత్రమే డిపెండ్ అయినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయమ్మా. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ప్రీమియమ్స్ కొనుక్కుంటారు, మనకి ఇచ్చేటువంటి లాభాలు ఆ ప్రీమియమ్స్, మన ఇచ్చిన డబ్బు అంతా దాంట్లో పెట్టి ప్రీమియమ్స్లో మనకి పే చేస్తూ ఉంటారు. ఇది ఒక రకమైనటువంటి ఒక వ్యాపారం అని చెప్పచ్చు. అన్నిటికన్నా మహారాష్ట్ర ఈజ్ డూయింగ్ ద బిగ్గెస్ట్ బిజినెస్. 18% మహారాష్ట్ర, అంటే భారతదేశంలో ఉండేటువంటి 18-20% మనకి మహారాష్ట్రలో జరుగుతుంది. తర్వాత ఉత్తరప్రదేశ్ 10% జరుగుతుందమ్మా. ఆ తర్వాత మిగతా మధ్యప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, అండ్ సౌత్ ఇండియన్స్ దీంట్లో తక్కువ అని చెప్పచ్చు స్టాక్ మార్కెట్కి వెళ్ళేది. ఈ మధ్య రావడానికి గల కారణం ఏంటంటే, స్టాక్ బ్రోకర్స్ పెరిగారు అండ్ ఆల్సో ఏజెన్సీస్ పెరిగినాయి. మీరు అడ్వర్టైజ్మెంట్ పెరిగిందమ్మా. మీరు పెట్టేది ఆడ్ సెక్టర్స్లో పెట్టకండి, మీరు ప్రాపర్, మీకు దాన్ని ఏమంటారంటే ఎడ్యుకేటర్స్ పెరిగారమ్మా. అంటే మీరు దేంట్లో పెడితే లాభాలు వస్తాయి అనే సూచన, అంటే మనకి నిఫ్టీ కానీ ఇవి ఎట్లా పడుతుంది, ఏ రేషియోలో చూసుకోవాలనేటువంటి ట్రైనర్స్ పెరిగారు. అంటే మెయిన్ ఏంటంటే, ఆల్రెడీ డబ్బు చేతిలో ఉండి ఎక్కువ ఏదో ల్యాండ్ మీద పెడదామా, గోల్డ్ మీద పెడదామా, లేకపోతే ఏదైనా సెకండరీ సెక్టర్స్లో పెట్టుబడి పెడదాం అనుకుంటే, లేకపోతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇద్దాం అనుకునేవాడు దీనికి డైవర్ట్ అవుతున్నారు. దీనికి డైవర్ట్ అయ్యి స్టాక్ మార్కెట్లో పెట్టడం జరుగుతుంది. ఇట్స్ ఎన్ స్టాక్ మార్కెట్ ఈజ్ లైక్ ఏ హార్స్ రేస్ అమ్మా. మళ్ళీ చెప్పాలంటే దాని మీద పెద్దంత అవగాహన లేకపోతే వాడు హార్స్ రేస్లో, గుర్ర పందాల్లో ఎట్లాగా పెట్టుబడి పెడుతున్నాడు, అది పెట్టి టప్పని పడిపోతాడు. దానికి నిగ్రహం కావాలి, విపరీతమైన నిగ్రహం కావాలి. ఎంతగా చెప్పినా సరే నాకు కూడా ఉండకపోవచ్చు ఆ నిగ్రహం. ఒక్కసారి పెరుగుతుందని పెట్టేసరికి టప్పని పడిపోతుంది. అలాగే చాలామంది ఏం చేస్తారంటే, సీనియర్ స్టాక్ మార్కెటర్స్ ఏం చేస్తారంటే మెటల్స్ మీదకి వెళ్తారు, గోల్డ్ మీద, సిల్వర్ మీద, వాటి మీద పెడతా ఉంటారు అన్నమాట. ఆ షార్ట్స్ అని, అంటే దాని మీద పెట్టినప్పుడు అవి పెరుగుతూ ఉంటాయి, తగ్గేది తక్కువ కాబట్టి. ఇప్పుడు గోల్డ్ తగ్గదు, సిల్వర్ తగ్గదు, ఇంకా దాని మీద పెట్టేసరికి వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది వాడు పెట్టేది. అంటే ఈ రోజున 1,12,000 గోల్డ్ ఉంది అనుకుందాం, 24 క్యారెట్స్. ఐ డోంట్ నో ద రేట్, బట్ అందాజుగా ఇప్పుడు ఖచ్చితంగా ఇది 1,20,000కి వెళ్తుంది అనుకునేవాడు దాని మీద పెట్టుబడి పెట్టుతూ ఉంటాడు. అంటే అదేంటంటే కొంచెం రిలాక్స్డ్ మార్కెట్, అది పెద్దంతగా ఎక్కువ వరి అయిపోయి పెట్టేది ఉండదు. అండ్ దీని మీద స్టాక్ మార్కెట్ మీద పెట్టేవాడు ఎప్పుడు ఏం చేయాలంటే, మోర్ ఎకనామికల్ సర్వీస్ వెరిఫై చేయాలమ్మా. ఏ సెక్టర్స్ ఎక్కువ పడుతున్నాయి, ఏ సెక్టర్స్ ఎక్కువ పడట్లేదు. ఇప్పుడు సాఫ్ట్వేర్, ఇప్పుడు ట్రంప్ గొడవల వల్ల కొంచెం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ పడతాయి. పడేటప్పుడు మన దగ్గర అమౌంట్ ఉంటే కొనుక్కునే హోల్డ్ పెట్టుకోవాలి.
అందుకని రేస్లోకి వెళ్ళకూడదు. హోల్డ్ పెట్టుకుంటారు, హోల్డ్ అంటారు, అంటే కొనుక్కుని స్టాక్ పెట్టుకుని ఉంచుకుంటారు. అవి ఎటు ఇవాళ పడినా రేపు పెరుగుతాయి. కొన్ని ఆడ్ సెక్టర్స్ ఉంటాయి, ఆడ్ సెక్టర్స్ పడి లెగవు ఇంకా దాని మీద పెట్టుబడి. అంటే అది ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ చాలామందికి ఇండియాలో ఉండేటువంటి పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే మనం పెట్టుబడి పెట్టే సెక్టర్స్ని ఎక్కువ స్టడీ చేయకపోవటం. ఎక్కువ స్టడీ చేయాలన్నమాట. ఎకనామిక్ ఇండియాను లేకపోతే హిందూ వాడు రిలీజ్ చేసేటువంటి మ్యాగజైన్స్, తెలుగు మ్యాగజైన్స్ ఉన్నాయి, ఎక్కువ స్టడీ చేసి దాంట్లో దిగాలి ఫస్ట్. వాడు ఎవడో చెప్పిన దాని కాదు, వాడికి ఎట్లాగెళ్ళాలి అనేది ముందు తెలుసుకున్న తర్వాత ఏ సెక్టర్స్ ఎక్కువ ఫాస్ట్గా ఉండేది, ఏ సెక్టర్స్ మీద ఎక్కువ రిటర్న్ వస్తుంది. బ్యాంకింగ్ సెక్టర్స్ ఉంటాయి, ఐటీ సెక్టర్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ సెక్టర్స్ ఉంటాయి, అండ్ ఆటోమొబైల్ సెక్టర్స్ ఉంటాయి. ఇట్లా పెడితే మనకి ఎక్కువ లాభాలు వస్తాయి. దాన్ని ఎట్లా స్టడీ చేయాలి, ఏ ఇండస్ట్రీ. ప్రతివాడు ఫ్రైడే ఉందనుకోండి, ఫ్రైడే ఏం చేస్తాడంటే సాటర్డే సండే న్యూస్ రిలీజ్ అని ఉంటుంది. ఆ న్యూస్ ఫాలో అయ్యి దీని మీద పెట్టేస్తే, అంటే సాటర్డే సండే ఈజ్ లీవ్ డే, అందుకే దీని మీద మండే నుంచి మనం చేసుకోవచ్చు. ఎక్కువ చదువుకున్న వాడు దీంట్లో లాభపడతాడు, వేరే పక్కవాడు చెప్పింది విన్నవాడు లాస్ అవుతాడు. ఎప్పుడు కాన్సన్ట్రేటింగ్ దాని మీద చేసేటప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అందుకని ఏదో ఒక గంటలో ఎప్పుడో పెట్టేసేసి నేను ఒక నెల తర్వాత చూద్దామంటే కాదు. వాళ్ళు పెట్టచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైమ్ షేర్స్ కొనుక్కుని స్టాక్ పెట్టుకుని ఉంచుకుంటారు. వాళ్ళు పెరిగేటప్పుడు అదే పెరుగుతుంది, వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు అని. రెగ్యులర్గా ట్రేడ్ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఆ న్యూస్ని అయితే ఫాలో అవ్వాలి. ఎప్పుడు ఆ న్యూస్ ఫాలో అవుతూ ఉండాలి. మనకి ఈటీవీ న్యూసో లేకపోతే మన జీ న్యూసో సుమన్ న్యూస్ ఫాలో అవుతున్నట్టు ఖచ్చితంగా ఆ స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించిన న్యూస్ ఫాలో అవుతూ ఉండాలి. అప్పుడు వాడికి ఒక అవగాహన వస్తుంది. అవగాహన వచ్చినప్పుడు బాగా దీంట్లో ఎక్కడ పెట్టాలో అర్థమైపోతుంది. ఎవరి గైడెన్స్ అక్కలేదమ్మా. సూపర్. మీరు అన్నట్టు నిజంగా న్యూస్ని ఫాలో అవ్వాలండి, అప్డేట్లో ఉండాలి, బాగా అప్డేట్లో ఉండాలన్నమాట. ప్రతి క్షణం చూసుకుంటూ ఉండాలి. అప్పుడు నిజంగా అందరూ దాన్ని చక్కగా మీరు తీసుకున్న దానికి ఒక ప్రతిఫలం అనేది దొరుకుతుంది. ఏవేవో పిచ్చి పిచ్చి వీడియోలు చూడడం కన్నా ఇవి చూసుకోండి, చక్కగా మంచిగా డబ్బు సంపాదించవచ్చు. దీంట్లో కావాల్సింది ఏంటంటే అప్డేట్లో ఉండడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.